హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో మనందరికీ తెలిసినటువంటి ఒక విషయము, మనమందరం చేయనటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. సో మొదటగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, బిజినెస్ చేస్తే దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయనే విషయం అందరికీ తెలుసు. బిజినెస్ చేయడం ద్వారా సంపాదన పెంచుకోవచ్చు, ఆస్తుల్ని ఎక్కువగా పెంచుకోవచ్చు అనే విషయం అందరికీ తెలుసు. బట్ వాస్తవానికి అందరికీ తెలిసినప్పటికీ అందరు చేసే పని ఏంటంటే జాబ్. మనం ఒక 100 మందిని తీసుకుంటే దాంట్లో 100కి 100 మందికి తెలుసు బిజినెస్ చేస్తే లైఫ్ బాగుంటుందని. బట్ తెలిసి కూడా ఈ 100 మందిలో 80 మంది జాబ్ చేస్తారు, 20 మంది బిజినెస్ చేస్తారు. సో ఈ 80 మంది జాబ్ చేయడానికి, బిజినెస్ చేయకపోవడానికి గల రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ట్రెడిషనల్ బిజినెస్, ఏ వ్యాపారమైనా తీసుకోండి, సాంప్రదాయంగా జరిగేటువంటి వ్యాపారం, కిరాణా షాప్ మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా ట్రెడిషనల్ బిజినెస్ అంటాం. సో ఆ బిజినెస్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, సో ఎందుకు మనం ఆ ట్రెడిషనల్ బిజినెస్ చేయలేకపోతున్నామో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఏ బిజినెస్ మొదలు పెట్టాలన్నా కూడా మొట్టమొదటగా గుర్తొచ్చేది క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ కావాలి. జాబ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అందుకని జాబ్ ప్రిఫర్ చేస్తాం. ఓన్లీ టాలెంట్, అవర్ టాలెంట్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? సో పెట్టుబడి ఓకే, దాంతోపాటు షాప్ కూడా కావాలి. ట్రెడిషనల్ బిజినెస్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఇంకా షాప్ చూసుకోవాలి, ఒక షాప్ కావాలి. ప్లస్ షాప్ మనకు ఊరికే వస్తుందా, దానికి అడ్వాన్స్ పే చేయాలి, ప్లస్ మంత్లీ రెంట్ పే చేయాలి. సో మనకి జాబ్లో షాప్ అవసరం లేదు, దానికి అడ్వాన్స్ అవసరం లేదు. ప్లస్ షాప్ పెట్టగానే, షాప్ ఒకటి తీసుకోగానే సరిపోతుందా, దాంట్లోకి ఫర్నిచర్ కావాలి, కబోర్డ్స్ కావాలి, ప్లస్ కంప్యూటర్స్ అని అవని ఇవని, సో ఆల్మోస్ట్ అన్నీ మనకి కావాల్సి ఉంటుంది. సో ఫర్నిచర్ ఈజ్ కంపల్సరీ ట్రెడిషనల్ బిజినెస్లో, దానికి కూడా డబ్బులే కావాలి, జాబ్లో అవసరం లేదు. సో దట్స్ వై వీ ప్రిఫర్ జాబ్. స్టాక్, ఓకే, షాప్ తీసుకున్నాము, షాప్కి అడ్వాన్స్ కట్టాము, దాంట్లో ఫర్నిచర్ చేయించుకున్నాము, మరి స్టాక్ మెయింటైన్ చేయకపోతే, సో కోట్ల రూపాయల స్టాక్ మెయింటైన్ చేయాలి. సో హెవీ రిస్క్. ఓకే, జాబ్లో అదంతా అవసరం లేదు, మనకు స్టాక్తో పని లేదు. సో నెక్స్ట్, ఓకే రైట్, బిజినెస్ కాస్త బాగా నడుస్తుంది, ఎంప్లాయీస్ కావాలి. బిజినెస్లో సర్వీస్ చేయాలంటే ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, జాబ్లో అవసరం లేదు. వర్కింగ్ అవర్స్, ఒక కంపల్సరీగా ఒక ఫిక్స్డ్ టైమింగ్ అనేది మనం షాప్ ఓపెన్ చేసి పెట్టాలి. జాబ్లో కూడా ఫిక్స్డ్ అవర్స్ పనిచేస్తాం. రిస్క్ ఫ్యాక్టర్, వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వస్తే లాభాలు, లేకపోతే నష్టాలు, బిజినెస్లో జరిగేటి రెండే విషయాలు. సో జాబ్లో రిస్క్ ఫ్యాక్టర్ లేదు. బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మళ్ళీ కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టాలి, లేదంటే లక్షలలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. సో జాబ్లో ఇంకా బిజినెస్, మన బిజినెసే కాదు, ఎలా ఎక్స్పెండ్ చేస్తాం? శాలరీస్ టు ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వాలి, తప్పదు. సో మనకు వచ్చే ప్రాఫిట్స్లో నుంచి శాలరీస్ కూడా పోతాయి. జాబ్లో ఎలాంటి శాలరీస్ ఇవ్వము, ఎందుకంటే మనమే జాబ్ చేస్తున్నాం, మనం ఎందుకు శాలరీస్ ఇస్తాం? ఎంప్లాయ్మెంట్. సో ట్రెడిషనల్ బిజినెస్లో లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కొద్ది మందికి మనం, ఒకవేళ బిజినెస్ బాగా రన్ అవుతే కొద్ది మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పించవచ్చు. సో జాబ్లో మనం ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వము, ఎందుకంటే మనమే ఒకరి కింద జాబ్ చేస్తున్నాం కాబట్టి. మనీ. సో ట్రెడిషనల్ బిజినెస్లో లిమిటెడ్ మనీ ఉంటుంది, జాబ్లో మనీ ఉంటుంది. సో జాబ్లో వచ్చే మనీ మన డైలీ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది, నాకు తెలిసినంతవరకు. టైం ఫ్రీడమ్ అనేది ట్రెడిషనల్ బిజినెస్లో ఉండదు, ఎందుకంటే షాప్ ఓపెన్ అవుతే మనకి బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి టైం ఫ్రీడమ్ అనేది ఉండదు. సో జాబ్లో అంతకంటే ఉండదు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, సో మనం జాబ్ వైపు వెళ్ళేలాగా. ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయకుండా జాబ్ వైపు వెళ్ళడానికి ఇవన్నీ కూడా కారణాలు. సో మరి దీనికి భిన్నంగా ఏదైనా బిజినెస్ ఉంటే మనం చేయొచ్చు కదా జాబ్తో పాటుగా.
సో దీనికి భిన్నంగా ఉన్నటువంటి బిజినెస్ వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అంటాం, డైరెక్ట్ సెల్లింగ్ అంటాం, చైన్ సిస్టమ్ అంటాం. ఒక్కొక్కరు ఒక రకమైన పేరుతో పిలుస్తుంటారు. బట్ ఇక్కడ నేను చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ వచ్చేసి మోడికేర్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది. సో దీంట్లో అసలు ఏంటి, ట్రెడిషనల్ బిజినెస్కి, మన జాబ్కి, మోడికేర్ బిజినెస్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నో ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ పెట్టుబడి అవసరం లేదు. ఏవైతే మన ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులు, కిరాణా వస్తువులు, అవి కొనుక్కోవడమే మన పెట్టుబడి. అది ఎంత కొనాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అస్, మన మీద ఆధారపడి ఉంది. షాప్, సో ఈ బిజినెస్ చేయడానికి మనకు షాప్ రిక్వైర్మెంట్ అసలు అవసరం లేదు. షాప్ పెట్టాల్సిన అవసరమే లేదు. షాపే లేనప్పుడు షాప్కి అడ్వాన్స్ ఎందుకు ఇస్తాం? ఫర్నిచర్ కూడా అవసరం లేదు మనకి. స్టాక్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుంది. స్టాక్ మెయింటైన్ చేయడం అంతా కూడా కంపెనీ చూసుకుంటుంది. మనకు ఎంప్లాయీస్ అవసరం లేదు. ఎందుకు? మనం బిజినెస్ పార్ట్నర్స్ని, మనతో పాటు పనిచేసే వాళ్ళని మనం చూస్ చేసుకుంటాం కాబట్టి. వర్కింగ్ అవర్స్, సో ఇన్ని గంటలు పని చేయాలి, అన్ని గంటలు పని చేయాలి అనేటువంటి సిస్టమేటిక్గా, అంటే అలాంటి పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మనకు నచ్చిన టైంలో మనం పని చేసుకోవచ్చు. సో రిస్క్ ఫ్యాక్టర్, రిస్కే లేదు, మనం పెట్టుబడే పెట్టలేదు, కంపెనీ చూసుకుంటుంది అంతా. కంపెనీ రిస్క్ ఫేస్ చేస్తుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు. బిజినెస్ ఎక్స్పాన్షన్, మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడంటే అక్కడ మన మోడికేర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు హ్యాపీగా, ఎలాంటి పెట్టుబడి లేకుండా. శాలరీస్ టు ఎంప్లాయీస్, మనం శాలరీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుంది. ఎవరెవరికి ఎంత కమిషన్ ఇవ్వాలి, ఎవరెవరికి ఎంత పేమెంట్ చేయాలనేది. ఎంప్లాయ్మెంట్, అన్లిమిటెడ్ ఎంప్లాయ్మెంట్, ఎంతమందికైనా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మన దగ్గర ఉంది. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఈ మోడికేర్ బిజినెస్ ద్వారా ఉద్యోగ అవకాశాన్ని కల్పించవచ్చు. మనీ అన్లిమిటెడ్, టైం ఫ్రీడమ్ కూడా ఉంటుంది. సో మన డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో ట్రెడిషనల్ బిజినెస్కి, మోడికేర్ బిజినెస్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనం ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా, ప్రోడక్ట్ మనం తయారు చేయకుండా, జస్ట్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేసుకుంటూ, మనలా ప్రొడక్ట్స్ వాడే వాళ్ళని సెర్చ్ చేయడంతో, బిజినెస్ పార్ట్నర్స్గా మనతో తీసుకోవడంతో మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ బిజినెస్. సో మీలో ఎవరికైనా మోడికేర్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే రండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. మీరు మాతో పాటు మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం కూడా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిద్దాం, ఈ దేశానికి సేవ చేద్దాం.